నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా నాగార్జున తన సినీ కెరీర్ ని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. కానీ నాగార్జునకి నట వారసులుగా రంగప్రవేశం చేసిన నాగ చైతన్య అఖిల కెరీర్ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏఎన్ఆర్ కి ఉన్న తిరుగులేని ఇమేజ్ వలన నాగార్జున సైతం మాస్ హీరోగా రాణించలేకపోయాడు. దాంతో తన పెద్ద కుమారుడు నాగ చైతన్యను జోష్ అనే మాస్ చిత్రంతోనే పరిచయం చేశాడు. ఫలితం దక్కలేదు. ఆటోనగర్ సూర్య, తడాఖా, దడలాంటి మాస్ సినిమాలన్నీ నిరాశను కలిగించాయి. 100% లవ్, మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ లాంటి లవ్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్టులతో హిట్స్ అందుకున్నాడు. నూతన చిత్రాలు థ్యాంక్ యూ, లాల్ సింగ్ చెద్దా యాక్షన్ కి స్కోప్ లేని చిత్రాలే. అన్న అలా ఫ్యామిలీ జోనర్ లో సేఫ్ జర్నీ చేస్తుంటే ఇక తమ్ముడు అఖిల్ లవ్ సబ్జెక్ట్స్ తో కుస్తీ పడుతున్నాడు. హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో కెరీర్ డైలమాలో పడింది. చాలా కాలం తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో తొలి హిట్ అందుకున్నాడు అఖిల్. రూట్ మార్చుకుని ఏజెంట్ సినిమాతో యాక్షన్ హీరోగా నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు అఖిల్. మరి ప్రేక్షకులు ఏఎన్ఆర్ నట వారసుల్ని యాక్షన్ హీరోలుగా ఆదరిస్తారా? తరతరాలుగా చూస్తున్న లవ్, ఫ్యామిలీ జోనర్లతోనే చూస్తామంటారా? దీనికి కాలమే జవాబు చెప్పాలి మరి.